నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మమత. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. సో ఈరోజు మనం మాట్లాడేది హెచ్సియు గురించి. ఇక హెచ్సియు వివాదం పైన తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు అయితే చివాట్లు పెట్టింది. గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో కూడా ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం సాధారణ విషయం కాదని కూడా సుప్రీంకోర్టు అయితే మండిపడింది. ఇక తక్షణమే భూముల్లో పనులు ఆపేయాలని అత్యున్నత న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక సుప్రీం ఆదేశాలతోని ఇరకాటంలో తెలంగాణ ప్రభుత్వం పడిపోయింది. భూముల విషయంలో ప్రభుత్వానికి తొందరపాటు చర్యన? అంత అర్జెంటుగా భూముల్లో పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్కార్ చెబుతున్న మాటల్లో నిజమెంత? సుప్రీంలో రేవంత్ సర్కార్ కౌంటర్ ఎలా ఉండబోతోంది? దీని గురించే ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా జి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, బీఆర్ఎస్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనబోతున్నారు. గుడ్ మార్నింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. నమస్తే. నమస్తే మేడం. సో ముందుగా చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీరుపైన అయితే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో ఏం చెప్తారు? ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటనాయక్ లైవ్లో ఉన్నటువంటి మేడం, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా మీకు అందరికీ కూడా నమస్తే. గత కొన్ని రోజులుగా మనం బీఆర్కే న్యూస్లో దీన్ని ఒక ప్రధానమైనటువంటి చర్చ కింద చేయడం అనేటువంటిది, బీఆర్కే న్యూస్కు ఉన్నటువంటి ప్రజాస్పందన, ప్రజల పట్ల ఉండేటువంటి ఆకాంక్ష అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఎందుకంటే నా మటుకు నేను 2-3 సందర్భాల్లో దీని గురించి మాట్లాడడం జరిగినటువంటిది. ఇవల్ల అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి సమస్య, ఇవల్ల ప్రతిష్టాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి, అదేవిధంగా అకాడమిక్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అది 74-73లో దాని చరిత్ర మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగినటువంటిది. ఇది 6 సూత్రాల పథకం కింద ఆంధ్ర తెలంగాణ ఉద్యమ పరిష్కారంగా వచ్చినటువంటి ఒక గొప్ప విలువలు కలిగినటువంటి అకాడమిక్ వాల్యూస్ ఉన్నటువంటి యూనివర్సిటీ. దాని గురించి ఇంకా నేను ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం సమస్య వచ్చింది? 2300 ఎకరాలు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారే ప్రారంభించినటువంటి ఈ యూనివర్సిటీకి మరి దీంట్లో కొన్ని అవాంతరాలు వచ్చి అటు ఇటు కొంత భూమి అటు వచ్చింది ఇటు వచ్చింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ భూమిని వేరే వాళ్ళకు మళ్ళించినారు. చంద్రబాబు నాయుడు, ఇవన్నీ పేర్లు వస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని రేవంత్ రెడ్డి గారు అమ్మడం అనేటువంటిది దారుణమైనటువంటి అంశం. దీని మీద మేమేమి రాజకీయంగా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏదో కమిటీ వేసినట్టుగా కనపడుతున్నటువంటిది మీడియాలో. శ్రీధర్ బాబు అధ్యక్షతన మరి విద్యార్థులు ప్రజా సంఘాలతో మాట్లాడుతారంట. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడేటువంటి నైతిక ధైర్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటి స్పష్టమైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక 25 రోజుల కింద భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు దీని మీద ఉద్యమాన్ని ప్రారంభించినారు. అరెస్ట్ చేసినారు. వాళ్ళందరినీ కూడా రెండోసారి అరెస్ట్ చేసినారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిందే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేను ముందుకొస్తున్నా. మా ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభాపక్ష మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇళ్లలో నిర్బంధించడం జరిగినటువంటిది. నిజ నిర్ధారణ కమిటీ కోసం అక్కడ వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు ఢిల్లీలో చాలామంది మంత్రులను కలవడం జరిగినటువంటి దాంట్లో మీకు తెలుసు, ధర్మేంద్ర ప్రసాద్ గారు విద్యామంత్రిని కలవడం జరిగింది. పరివారక మంత్రి అయినటువంటి మంత్రిని కలవడం జరిగినటువంటి మాట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా తీసుకున్నటువంటి అంశము. ఒక ఉన్నత ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని 400 ఎకరాలు ఏదో గ్రౌండ్ పెట్టి మీకుంది మాకుంది, మేము అక్కడ 397 ఎకరాలు ఇచ్చినాము అనేటువంటి దాని కింద ఇవాళ దివాలా తీసినటువంటి, ఆర్థిక రంగంలో దివాలా తీసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, గత ప్రభుత్వం ఏ రకంగా దివాలా తీసిందో వాటిని అమ్మి రియల్ ఎస్టేట్ కేంద్రంగా, దురదృష్టవశాత్తు రియల్ ఎస్టేటే ఇక ఆర్థిక వనరులు సమకూర్చుతుంది అనేటువంటి కొత్త పంతాకి వల్ల రేవంత్ రెడ్డి గారు రావడము. కేసీఆర్ కూడా అదే చేసినాడు. 17,000 కోట్ల విలువగలిగినటువంటి ఆస్తులు కేసీఆర్ గారు అమ్మినారు. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజా పాలన అని చెప్పుకుంటున్నటువంటి, గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకుండా అమ్మడం మొదలుపెట్టినాడు. కాబట్టి దాని మీద నిన్న సుప్రీంకోర్టులో మీకు అందరికీ తెలిసినటువంటిదే జస్టిస్ గవాయ్ గారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు తీసుకోవడానికి ముందు అక్కడ ఉండేటువంటి మరి ఎంఎకెస్ క్యూరీ పరమేశ్వర్ గారు లేవనెత్తిన, కోర్టు దృష్టికి తెచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో
ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించినటువంటి ధ్వంసం ఏదైతే ఉందో వెంటనే గవాయ్ గారు, జస్టిస్ గౌరవనీయులైన గవాయ్ గారు ధర్మాసనము ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3:30 లోపల ఇక్కడ హైకోర్టులో ఉండేటువంటి జ్యుడిషియల్ రిజిస్ట్రార్కి ఆర్డర్ ఇచ్చి 3:30 లోపల మాకు స్పాట్ రిపోర్టు పంపాలనేటువంటిది దాన్ని ఆధారంగా తీసుకొని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగినట్లేదు. బహుశా ఏ ముఖ్యమంత్రి, ఏ చీఫ్ సెక్రటరీ మీద వ్యాఖ్యలు అనేటువంటిది గతంలో జరిగి ఉండొచ్చు. కానీ ఈ చీఫ్ సెక్రటరీ మీద జైలుకి వెళ్తారు మీరు, అక్కడ జైలు కట్టిస్తారు, జైలుకి వెళ్తారు చూడండి మీరు అనేటువంటి మాట చాలా ప్రభుత్వ పరిపాలనకు ఒక దర్పణంగా మనం తీసుకోవాలా, ఆధారంగా తీసుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ కేసు నిన్న తీసుకున్నటువంటి కేసు వాళ్ళ దగ్గర ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు. గతంలో సుప్రీంకోర్టులో కేసు ఉండగా అసెంబ్లీలో ఏమీ జరగదు, ఏమీ మళ్ళీ ఎన్నికలు రావనేటువంటిది. రేవంత్ రెడ్డి గారు తనకు తెలిసి తెలియనటువంటి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, మోదీ గారి దగ్గర నుంచి తిట్టడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి, ఆ మోదీ గారు ఎన్నడూ ఆయన పేరు కూడా తీసుకోడు, తిట్టడం అనేటువంటి ఒక అలవాటు చేసుకున్నటువంటి పాలకుడిగా తెలంగాణ సమాజంలో ముద్రపడేటువంటి అవకాశాలు మాత్రం ఉండేవి. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాల, రిపోర్ట్ రావాలా 16 లోపల. తప్పనిసరిగా దీనికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి వాళ్ళకు వాపస్ చేయాలా, దాన్ని రక్షణించవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నదని చెప్పి ఈ మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఓకే.